ఒక పవర్ విషయంలో కరెంటు ఛార్జీల మీద కానీ రైతుల మద్దతు ధర మీద కానీ లేదా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణ మీద కానీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ బలంగా ప్రతి నెల ఒక కార్యక్రమానికి తగ్గకుండా మేము చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. ప్రజల్లోనే మేము ఉన్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం అది కూడా చెప్తా గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ హైదరాబాద్కే పరిమితం అయ్యారు తప్ప కరోనా ఉన్నా కూడా బయటికి రాలా. మేము బయట తిరుగుతున్నా కూడా మా మీద నిందలు వేస్తూ ఉంటారు. ప్రజలతో మాతో ఉన్నారు కాబట్టే మేము చేసినటువంటి ధర్నాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, మేము ప్రభుత్వం వ్యతిరేకంగా ఇచ్చినటువంటి నినాదాలకు కావచ్చు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలుపుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది జనాల్ని. మరి వీళ్ళందరూ ఎట్లా వస్తున్నారు? అధికారం లేదు, మంచి చేశారు కాబట్టే ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా, సోషల్ మీడియా వాళ్ళని విచ్చలవిడిగా అరెస్టు చేస్తున్నా, మా నాయకుల్ని పెద్ద ఎత్తున జైళ్ళలో పెడుతున్నా ఎక్కడ ప్రజాభిమానం తగ్గలేదే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా జనాల తాకిడి పెరుగుతూ ఉంది తప్ప తగ్గలేదు కదా. ఇదే ప్రజలు మా వైపున ఉన్నారని చెప్పడానికి ఇంకా పెద్ద ఉదాహరణ. రెండవది పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారిని నాయుడు సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం వారి కమ్యూనిటీలో వచ్చినటువంటి ఒక నాయకుడిగా వారిని ఆదరించారు. బట్ ఆ కాపు సామాజిక వర్గానికి ఒరిగిందేంటి అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. కందుకూరులో జరిగినటువంటి అమానవీయమైనటువంటి సంఘటన ఒకవైపు, శ్రీకాళహస్తిలో ఎంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేసిందండి ఆ జనసేన ఇన్ఛార్జ్ పవన్ కళ్యాణ్ గారికి. ఇవాళ ఆవిడ కుటుంబం మీద తెలుగుదేశం నాయకులు కావాలనే ఒక పన్నాగం బన్ని వాళ్ళని హత్య కేసులో, మరి వాళ్ళు చేశారా చేయలేదా ఎవరు చేశారు అది కోర్టుల్లో ఉంది, అది చెప్తారు. కానీ దానికి కారణం ఏంటి? ఆ అబ్బాయి వదిలినటువంటి వీడియోలో ఏం చెప్పాడు? బొజ్జల సుధీర్ అనేటటువంటి వ్యక్తి నాకు డబ్బులు పంపించి నాతోటి ప్రైవేట్ వీడియోలు తీయమని చెప్పాడు, వాళ్ళు ఎక్కడెక్కడికి పోతున్నారో వివరాలు చెప్పమని చెప్పారు, ఎవరెవరిని కలుస్తున్నారో వివరాలు చెప్పమని చెప్పారు అని ఆ అబ్బాయి చనిపోకముందు వీడియో తీసింది బయటకు వచ్చింది కదా. పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఏం స్పందించారండి? పోనీ 175 నియోజకవర్గాల్లో జనసేన జెండా పట్టుకున్నటువంటి వ్యక్తికి ఇవాళ ఏం లాభం జరిగిందండి? పోనీ జనసేన పార్టీ గురించి సపోర్ట్ చేసినటువంటి వారికి ఏం లాభం జరిగిందండి? తెలుగుదేశం నాయకులకి వంతపాడుతూ, చంద్రబాబు నాయుడు గారికి వంతపాడుతూ, కేవలం తన స్వార్థ రాజకీయం తప్ప తన ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టించుకోవటము తన రాజకీయ స్వార్థం కాకపోతే జనాలు కొరిగిందే ఉంది, లేదా జనసేన క్యాడర్ కొరిగిందే ఉంది. అది వారు చెప్పుకుంటే వాళ్ళ పార్టీ ఉంటుందా ఉండదా, కలుస్తుందా, కలిసే పోటీ చేస్తారా, కలిపేసుకుంటారా, వారు చెప్పుకుంటారు దానికి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. తాడిపర్తి చంద్రశేఖర్ గారు, మీరు అదే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యే, సో ఎర్రగొండపాలెంలో మీ మార్క్ చూపిస్తాను అని మీరు చెబుతూ ఉన్న పరిస్థితి. సో దానికి మరి స్థానికంగా ఉన్న కూటమి నేతలు ఎంతవరకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనేది చిన్న ఒకటి కంక్లూడ్ చేసే ముందు, అంటే ఓకేనా, బాగానే ఉందా? 100% ఎట్లా అంటారు? నో అక్కడ మీరు ఏదో చేద్దాం, మీరు ఎమ్మెల్యే నియోజకవర్గానికి మరి కూటమి నేతలు సపోర్ట్ చేయాలి కదా, మీకు పవర్ ఉందా అంటే ఖచ్చితంగా అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్కే కదా పవర్ ఉండేది. సార్, టీడీపీ ఇన్ఛార్జికి రాజ్యాంగబద్ధంగా పవర్ ఉండదు. పవర్ ఇన్ ద సెన్స్ పవర్ ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను ఇన్ఛార్జిగా 6 నెలలు ఉన్నాను. అక్కడ 6 నెలలు ఉన్నప్పుడు నేను ఎవరి మీద కక్షా రాజకీయాలు చేయలే, ఎవరికి పథకాలు ఇవ్వద్దని అనలా, ఏ పంచాయతీ సర్పంచ్ యొక్క నిధుల్లో ఏళ్లు పెట్టలా, ఎవరిని పోలీసు వారిని కానీ ఇంకొకరిని కానీ పెట్టి తెలుగుదేశం వారిని నేను హింసించలా. ఈ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తుంది ఏంటంటే, తనకి ఏ స్థాయి లేకపోయినా రాజకీయంగా కేవలం తెలుగుదేశం ఇన్ఛార్జ్ అనేటటువంటి హోదాలో ఆయన అధికారులతోటి సమావేశాలు పెడతాడు. ఈవెన్ కలెక్టర్ గారు కూడా వచ్చారు నిన్న. కలెక్టర్ గారు కూడా వచ్చారు. అంత పెద్ద చదువు, అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా నాకు సమాచారం ఇవ్వకుండా ఎర్రగొండపాలెన్ని సందర్శించి వెళ్ళారు అంటే ఇది ఒక దుష్ట సాంప్రదాయం. ఇది ఇంత పనికి మాలిన సాంప్రదాయం గతంలో లేదండి. లేదు. మీరు ఎక్కడన్నా ఒక కలెక్టర్ గారు ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చారేమో కనుక్కోండి. ఈ కలెక్టర్ గారు ఎందుకు వచ్చారో నేను కలెక్టర్ గారిని కూడా అడగాలని అనుకుంటున్నా. ఖచ్చితంగా అడుగుతాను. ఇది కలెక్టర్ గారి యొక్క సొంత విషయం కాదు.
ఇది తెలుగుదేశం పార్టీ యొక్క సొంత వ్యవహారం కాదు, ఇది ప్రజల యొక్క వ్యవహారం. ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని పార్టీలకి అతీతంగా చూడవలసినటువంటి కలెక్టర్ గారే ఒక స్థానిక ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రావడం అనేది అత్యంత దుర్మార్గ చర్య. ఇవాళ కలెక్టర్ గారే ఆ స్థాయిలో చేస్తే ఆ కింద స్థాయిలో ఉన్నటువంటి వారు ఏం చేయాలి? ఆ కింద ఉన్నటువంటి ఎంపీడీఓలు కానీ, డిపిఓలు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు కానీ ఏం చేయాలి? కానీ ఇదే చేస్తున్నారు. ఇదే మేమేమంటున్నాం అంటే, మేము స్వార్థపరులం అయితే, మేము వాళ్ళలాగా కల్తీ మద్యంలో, వాళ్ళలాగా మట్టిలో, ఇసుకలో సంపాదించాలనుకునే వాళ్ళం అయితే, అయ్యో వాళ్ళు నాకు చెప్పకుండా వచ్చేసారు, వీళ్ళు నాకు చెప్పకుండా వచ్చేసారని నేను బాధపడేవాడిని. నేను ప్రజల పక్షాన పోరాటం చేయాలని అనుకుంటున్నాను. ప్రజలకు మంచి జరగాలి. నేను వెళ్ళి ఒక విషయాన్ని ఎత్తి చూపుతా, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా. అది చెయ్యకపోతే వారి మీద ఎంత పెద్ద ఉద్యమానికైనా కూడా వెనకడుగు వేయకుండా పోరాటం చేస్తా. నా నియోజకవర్గంలో రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, నా ప్రజలకు రావాల్సినటువంటి పథకాల విషయంలో కానీ అలుపెరగని పోరాటం చేస్తూ